పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి అయిన యెహోవా యొక్కయు, పుత్రుడైన యేసుక్రీస్తు యొక్కయు, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్కయు దివ్యనామమున ఈ 3P ఛానల్ ద్వారా దేవుని వాక్యములను వింటున్న సహోదరి సహోదరులందరికీ మన త్రియేక దేవుని దివ్యనామమున శుభములు తెలుపుతూ ఈ ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఆదివారపు దేవుని యొక్క పవిత్ర వాక్య పఠనాలు, మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు, రెండవ పట్టణము పునీత యాకోబు గారి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు, మూడవ పట్టణము మార్కు గారి సువార్త 8వ అధ్యాయము 27వ వచనం నుంచి 35వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన ఈ వాక్య ధ్యానాలకు ముందు మనకు ప్రభు అయిన దేవుని యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని అనుగ్రహించమని, వారి వాక్యాలను అర్థం చేసుకోవటానికి కావలసిన వివేకాన్ని అనుగ్రహించమని చిన్న ప్రార్థన ద్వారా తండ్రి దేవుని వేడుకుందాం. సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, పరమ పవిత్రమైన త్రియేక దేవ, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత కలుగునుగాక. తండ్రి యెహోవా, గడిచిన వారమంతా మమ్మల్ని అందరినీ మీ ప్రేమ, కరుణ, కటాక్షాల చేత కాచి కాపాడినందుకు ధన్యవాదములు తండ్రి, ధన్యవాదములు. మీ ఈ పవిత్ర వాక్యములు, ఈ ఆదివారపు రోజుటి వాక్యములను వింటున్న వారందరి వ్యక్తిగత జీవితములను, కుటుంబ జీవితములను, ఉద్యోగస్తుల జీవితములను, విద్యార్థుల జీవితములను, చిరు వ్యాపారస్తుల జీవితములను, పెద్ద వ్యాపారుల జీవితములను ఆశీర్వదించమని మీ పవిత్ర సన్నిధికి విన్నవించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనకు తండ్రి అయిన యెహోవా దేవుడు అనుగ్రహించిన వాక్య పఠనాల యొక్క ముఖ్యాంశము త్యాగం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన ప్రభువు చెప్పుతున్న సువార్త పట్టణ వాక్యమును ధ్యానిస్తే అందులో మనకు త్యాగ జీవితమును గురించి మనకు దేవుడు తెలియజేస్తున్నారని సత్యాన్ని గ్రహిస్తాం. ఆ వాక్యాలు మార్కు సువార్త 8వ అధ్యాయము 34-35 వచనములు చదువుకొని వాటిని ధ్యానించుకుందాం. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబలిసి, నన్ను అనుసరించుగోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరించవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూసేవాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును ధారబోయేవాడు దాన్ని దక్కించుకొను అని పలికారు. ఈ రెండు వాక్యాలు ఆ కాలంలో, ఆ సమయంలో, అనగా యేసయ్య మాట్లాడు సమయంలో తన శిష్యుల ఆధ్యాత్మిక జీవితమును, తన ఎడల విశ్వాసమును బలపరచుటకు పలికి ఉన్నారు. ఎందువల్లంటే మనం మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే ఆ వచనములలో తను శ్రమల శిలువ మరణమును పొందబోచున్నాడని తెలుపుతూ, తను భౌతికంగా వారిని వీడిపోయిన సమయంలో శిష్యులు నిరుత్సాహం చెంది తిరిగి వారి పూర్వ జీవితమునకు మరలా వెళ్లకుండా తను వారిని ఎన్నుకొని పిలుచుకున్న ఉద్దేశమును నెరవేర్చుటకు వారిని ఉత్సాహపరచు ఉద్దేశముతో వారి త్యాగ జీవితమునకు తప్పనిసరిగా ఫలితం ఉంటుందని తెలియజేస్తూ ఈ వాక్యములను పలికారు. యేసుక్రీస్తు దేవుడు ఈనాడు పలికిన వాక్యములు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎల్లకాలము నెరవేరుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఆనాడు నెరవేరిన వాక్యాలు ఈనాడు కూడా మన యొక్క జీవితములలోనూ, మరి ముఖ్యంగా మన మత గురువుల యొక్క జీవితంలోనూ నెరవేరుతున్నాయి. అయితే సహజంగా మనం త్యాగ జీవితం అంటే మత గురువులు మరియు మఠకన్యలు చేసే జీవితమే త్యాగ జీవితం అనుకుంటాం. కానీ త్యాగ జీవితమును వారి నుంచే దేవుడు కోరుకోవటం లేదు, అందరి నుంచి త్యాగ జీవితం కోరుకుంటున్నారు. అదే దేవుడు ఈరోజు మనలను, అనగా సామాన్య క్రైస్తవులైన కుటుంబీకుల నుండి, కుటుంబంలోని ఒక్కొక్క వ్యక్తి నుంచి త్యాగ జీవితాన్ని కోరుతున్నారు. మనం
ఈనాటి సుశేష వాక్యములను నిశ్చితంగా పరిశీలిస్తే మార్క్సు వార్త 8వ అధ్యాయం 27వ వచనం నుంచి 29వ వచనమును చదివినట్లయితే, ముందుగా శిష్యులు ఈనాటి మత నాయకులు, మత గురువులు, మఠకన్యలే కాక సామాన్యులైన మనల్ని ఈనాడు ప్రశ్నిస్తున్నారు. ఏమని అంటే, అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అంటే మనందరికీ తన శిష్యులు నమ్మినట్లు యేసయ్య మన కొరకై మానవుడైన క్రీస్తు అని పూర్తిగా విశ్వసిస్తున్నారా? మీరు నన్ను క్రీస్తును అని లేక దేవుడినని విశ్వసించకపోతే మిమ్ము నమ్మించుటకు, మీ పాపములను మన్నించుటకు నేను మరణించుటకైనా సిద్ధమే అని మార్క్సు వార్త 8వ అధ్యాయం 31వ వచనం నుంచి 32వ వచనంలో తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా. అంతేకాకుండా నా కోసం మీరేమి త్యాగం చేస్తారు అన్నట్లుగా మార్క్సు వార్త 8వ అధ్యాయం 34వ వచనం నుంచి 37వ వచనంలో ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మనం కూడా మన పాపాల పరిహారానికై తండ్రి దేవుని సన్నిధి అనగా మన మరణానంతరం మోక్షరాజ్యం చేరుటకు ప్రాణత్యాగం చేసిన క్రీస్తు దేవునికి మనం ఏం త్యాగం చేస్తున్నామో ఆలోచించుకోమంటున్నారు. కాబట్టి ఆలోచించండి. మీరు అనుకోవచ్చు, మనమేం దేవునికి త్యాగం చేస్తాము అని. మనం కూడా చాలా త్యాగాలు చేయవచ్చు సహోదరి సోదరులారా. అవేంటో చూద్దాం. ముందుగా హైందవులైతే తమ మూఢనమ్మకాలను విడనాడి బాప్తిస్మం పొంది యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించి అప్పటి వరకు తాను అనుసరించిన తనకు ఇష్టమైన హైందవ ఆచారాలన్నీ విడిచిపెట్టాలి. ఇక క్రైస్తవులమైన మన విషయాలకు వస్తే ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా వాటిని యేసయ్య కోసం త్యాగం చేసి దేవాలయానికి వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ పెద్దలు అనగా తల్లిదండ్రులు, తరువాత యువకులు. సహజంగా ఆదివారం కాలేజీలకు సెలవు కాబట్టి స్నేహితులతో సరదాగా తిరగాలనిపిస్తుంది యవ్వనంలో అయినటువంటి కాలేజీ పిల్లలకు. కానీ క్రైస్తవ బిడ్డలు యేసయ్య కొరకు వాటిని మాని దేవాలయానికి వెళ్ళి దివ్య ప్రసాదం స్వీకరించి క్రీస్తు దేవునికి విధేయుడిగా మారితే యవ్వనంలో వచ్చే శోధనను తట్టుకునే శక్తిని పొంది సాతానును ధీటుగా ఎదుర్కొనే శక్తిని పొందుతారు యవ్వనులు. ఇక క్రైస్తవ పిల్లలైన స్కూల్ విద్యార్థులు ఈ కార్పొరేట్ స్కూల్స్ పెట్టు ఆ టెస్టులని ఈ టెస్టులని వాటికి అలవాటు పడి ఆదివారంలోనైతే దేవాలయానికి వెళ్లకుండా ముఖ్యంగా ర్యాంకులు విద్యా విధానాలకు అలవాటు పడి దేవాలయాలకు వెళ్ళుట అలవాటును తప్పిస్తున్నారు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు ఆదివారాల్లో పిల్లలకు వాటిని త్యాగం చేయటం నేర్పించాలి. యేసయ్య మార్క్సు వార్త 8వ అధ్యాయం 36వ వచనంలో చెప్పినట్లుగా మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి అన్నట్టు క్రైస్తవ విద్యార్థి మంచి ర్యాంకులు సంపాదించి ఆధ్యాత్మికతను కోల్పోవటం లేక తన హృదయంలో క్రీస్తు ప్రభువు లేకపోయినట్లయితే ఉపయోగం ఉండదు. కాబట్టి క్రైస్తవ తల్లిదండ్రులు తమ బిడ్డలను తప్పనిసరిగా ఆదివారంలో కాలేజీలో ప్రైవేట్ క్లాసులు, స్కూల్లో ప్రైవేట్ క్లాసులు మాన్పించి తప్పనిసరిగా దేవాలయంకు తీసుకెళ్ళి క్రీస్తు దేవుని కొరకు క్లాసులు త్యాగం చేయటం నేర్పాలి. ఈ సందర్భంలో మా కుటుంబంలో జరిగిన ఒక గొప్ప అద్భుతం చెప్తాను. మామూలుగా మా కుటుంబం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాలయానికి వెళ్ళటం మానం, క్రీస్తు దేవుని స్వీకరించడం మానం. 2018వ సంవత్సరంలో నా కుమారుడు వెస్ట్ బెంగాల్లో కళ్యాణి అను టౌన్లో ట్రిపుల్ చదువుతున్న సమయంలో అంతకుముందు సంవత్సరం వరకు మా కుటుంబం గుడ్ ఫ్రైడే రోజు పవిత్ర శిలువ మార్గ ప్రదర్శన ఎప్పుడూ మానలేదు. అయితే 2018వ సంవత్సరంలో 40 రోజుల ఉపవాసములు క్రీస్తు శ్రమల రోజుల్లో మా కుమారుడు కళ్యాణిలో కాలేజీలోనే ఉన్నాడు. గుడ్ ఫ్రైడే దగ్గరకు వస్తుంది, పిల్లవాడు కాలేజీలో ఉన్నాడు. గుడ్ ఫ్రైడే రోజు శిలువ మార్గంలోను మరియు ఈస్టర్ రోజు పండుగల్లోనూ దివ్య పూజ పనిలో పాల్గొనటకు అవకాశం లేదు.
ఎందుకంటే కాలేజీలో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. ఎలాగ యేసయ్యా అని నాలో నేను మదనపడుతూ చాలా బాధపడుతున్నాను. గుడ్ ఫ్రైడే దగ్గరకు వస్తుంది అని ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ అప్పుడే గుడ్ ఫ్రైడే ముందు రోజు గురువారం నేను ఎప్పటికీ మర్చిపోని అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, ఆ గురువారం రోజు మా పిల్లవాడు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో దిగి, డాడీ నేను తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి దిగాను, నన్ను పికప్ చేసుకుంటానికి రా అని ఫోన్ చేశాడు. కానీ అదేంటి, అవి సెలవుల రోజులు కావు. మా పిల్లవాడు ఎప్పుడు వచ్చేటప్పుడు ట్రైన్ బుక్ చేసుకొని నాకు ఫోన్ చేసి వచ్చేటప్పుడు చెప్పేవాడు. కానీ ఆ రోజు చెప్పలేదు. హఠాత్తుగా గూడెం రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగాను అని ఫోన్ చేసేసరికి మేమంతా నమ్మలేకపోయాము. అప్పుడు ఆశ్చర్యపోయి, ఏంటి నాన్న ఇలా హఠాత్తుగా వచ్చావేంటి అని అడిగాను. అప్పుడు పిల్లవాడు, బాగా ఎండలు ఉన్నాయని హఠాత్తుగా మొన్న మంగళవారమే సెలవు ప్రకటించారు డాడీ, వెంటనే ట్రైన్ బుక్ చేసుకోవటానికి వీలు లేక హైదరాబాద్ వరకు ఫ్లైట్ మీద వచ్చి అక్కడి నుంచి ట్రైన్కి వచ్చాను డాడీ అని చెప్పాడు. ఆ రోజు మేమంతా పట్టలేని సంతోషంతో పొంగిపోయాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు సమయానికి నా బిడ్డను గుడ్ ఫ్రైడే రోజు పూజా కార్యక్రమంలో పాల్గొనటానికి అవకాశం కల్పించినందుకు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి మనం ఎప్పుడైతే ఎన్ని అడ్డంకులున్నా మనసు పెట్టి ప్రార్థన చేసి మేము మా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అని ఎప్పుడైతే మనం మనసులో నిర్ణయించుకుంటామో, ఆ సమయంలో తండ్రి అయిన యెహోవా దేవుడు తప్పనిసరిగా మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని కలుగు చేస్తారు. అలా మనం ఇష్టపూర్తిగా దేవాలయానికి వెళ్ళి దివ్యప్రసాదం స్వీకరించినట్లయితే మన హృదయనాథుడు యేసుక్రీస్తు దేవుడు మన హృదయంలోనికి వేంచేసి వచ్చిన వేళ మన మనస్సు స్వర్గధామం అవుతుంది. ఆ పరమానందాన్ని వర్ణించలేనంత అనుభవిస్తాం. ఈ అనుభూతిని నేను చిన్ననాటి నుండి, అనగా 12 సంవత్సరాల నుండి 6వ తరగతి చదువుతున్నప్పటి నుండి, అనగా నేను కొత్త సప్రసాదం తీసుకున్న రోజు నుండి ఎప్పుడూ దివ్య సప్రసాదం తీసుకోవటం మానలేదు. ఎందుచేతనంటే ఆ కొత్త దివ్య సప్రసాదం తీసుకున్న రోజున నేను నా ప్రభువుని వేడుకున్నటువంటి ఒకే ఒక్క కోరిక, అదేమిటంటే నేను జీవితాంతం విడవకుండా దివ్య సప్రసాదం తీసుకునే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థించి పొందిన వరం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, వాస్తవానికి దేవునికి మనం ఏమీ ఇవ్వలేము. కానీ దేవాలయానికి మరి ముఖ్యంగా ఎన్ని పనులున్నా వాటిని మాని దేవాలయానికి వెళ్ళి దేవునితో గడపటం కన్నా ఎక్కువ ఏది కాదని భావిస్తే చాలు. ఆ చిన్న త్యాగం ద్వారా నీకు క్రీస్తు దేవుడు నీవు ఊహించలేనంతగా నీతో ఉంటాడు. అది చాలదా ఈ మన కొద్ది జీవితానికి? మీరే చెప్పండి గౌరవ సహోదరి సహోదరులారా. కాబట్టి అటువంటి చిన్న చిన్న త్యాగాలను కూడా మహామహిమ కలిగిన దేవుడు ఇష్టపడతాడు. అలా వచ్చిన వారి దీవెనలు మనకు చాలు, మన జీవితం ధన్యమైనట్లే. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, శుభమస్తు. క్రీస్తు ప్రభుని దీవెనలు మనకు ప్రాప్తిరస్తు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. నేను 6వ తరగతి చదువుతున్న సమయంలో కొత్త సప్రసాదం తీసుకొనక ముందు రోమన్ కథోలిక్ చర్చిలో అమ్మగారులు మాకు తర్ఫీదు ఇచ్చేవారు. ప్రార్థనలు నేర్పటం, దేవుని వాక్యాల గురించి కథలు చెప్తూ ఉండేవారు. ఆ సమయంలో నిర్మల అను అమ్మగారు మాకు కొత్త సప్రసాదం తీసుకొని పోయే ముందు ఈ విషయం చెప్పారు. అదేమిటంటే, పిల్లలు మీరు రేపు కొత్త సప్రసాదం తీసుకొని పోతున్నారు కాబట్టి కొత్త సప్రసాదం తీసుకునే సమయంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు దేవుడు మీ హృదయంలోనికి వస్తున్నారు కాబట్టి మీ మనసులో ఏమి కోరికలున్నా అడగండి, తప్పనిసరిగా దేవుడు తీరుస్తారు అని చెప్పారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను కొత్త సప్రసాదం తీసుకున్న సమయంలో దేవుణ్ణి ఒక్క అడిగాను, ప్రభువా ఈ శుభ సందర్భంలో నేను కోరుకునే ఒకే ఒక్క కోరిక, నా జీవితాంతం మిమ్మల్ని విడవకుండా మీ యొక్క పవిత్ర దివ్య సప్రసాదాన్ని స్వీకరించే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అని కోరుకున్నాను. ఎందువల్లంటే నాకు మీరుంటే నా జీవితంలో అన్నీ ఉన్నట్లే
అని విశ్వాసంతో అడిగాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏ ఆదివారం కూడా దివ్య ప్రసాదం తీసుకోకుండా లేను. నేను 10th క్లాస్ వరకు బోర్డింగ్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ సమయంలో మాత్రం ఇంటి నుంచి నేను మా యొక్క గ్రామం నుంచి 8 కిలోమీటర్లు ఉన్న కాలేజీకి వెళ్ళేవాడిని. ఆ రోజులలో ఆదివారం రోజులో మాకు సైకిల్ ఉంటే ఆ సైకిల్ వేసుకొని 8 కిలోమీటర్లు తొక్కుంటూ మా ప్రధాన దేవాలయానికి వెళ్ళి అక్కడ దివ్య ప్రసాదం తీసుకునేవాడిని. ఆ సమయంలో సైకిల్ లేనప్పుడైతే మాత్రం ఎవరైనా మా బంధువుల్ని అడిగి సైకిల్ తీసుకొని పోయేవాడిని. అయితే అది కూడా దొరకనప్పుడు ఆ 8 కిలోమీటర్లు ఉదయాన్నే 6 గంటలకు లేచి పొలాల మధ్య నుండి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అది చూసిన మా విచారణ గురువు గారు, నువ్వు ఎంత దూరం నుంచి వస్తున్నావు కాబట్టి పూజ అయిన వెంటనే టిఫిన్ చేసి వెళ్ళు అని ప్రతి ఆదివారం నాకు టిఫిన్ పెట్టేవాళ్ళు. అది భోంచేసి నేను మరలా తిరిగి మా ఇంటికి వచ్చేవాడిని. ఈ విధంగా గౌరవ సహోదరి సహోదరులారా, మనం దేవునికి ఏమీ ఇవ్వలేము, కానీ దేవాలయానికి మరి ముఖ్యంగా ఎన్ని పనులున్నా వాటిని పక్కన పెట్టి దేవాలయానికి వెళ్ళి దేవునితో గడపడం కన్నా ఎక్కువ కావని మనం భావిస్తే చాలు. ఆ చిన్న త్యాగం నీకు దేవుడైన యేసుక్రీస్తు నీవు ఊహించలేనంతగా నీతో ఉంటాడు. అది చాలదా మన జీవితానికి? మీరే చెప్పండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. మన జీవితం ధన్యమైనట్లే కదా. కాబట్టి మన క్రైస్తవ సహోదరి సహోదరులంతా, ముఖ్యంగా తల్లిదండ్రులు, దివ్య పూజ బలి సమర్పించు దేవాలయానికి వెళ్ళి కుటుంబంతా దేవాలయ ప్రార్థనలో పాల్గొంటే జీవితాలు ఎంతో సమృద్ధికరంగా, ఆనందకరంగా, ధన్యకరంగా ఉంటాయి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, శుభమస్తు. క్రీస్తు ప్రభుని దీవెనలు మనకు ప్రాప్తిరస్తు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.